పరువు హత్యోదంతం అందరినీ దిగ్భ్రాంతికి గురి చేసింది. అదేదో క్షణికావేశంలో జరిగింది కాదు. నెలల తరబడి పదును పెట్టిన ఆవేశం తమ అమ్మాయి ప్రేమించిన యువకుడిని దారుణంగా హతమార్చే స్థాయికి దిగజార్చింది. దానికి సంబంధించిన బ్రేకింగ్ చూస్తున్నాం. ఈ పరువు హత్య కేసులో దర్యాప్తు ముమ్మరం చేశారు పోలీసులు. నిందితుడిని అదుపులోకి తీసుకున్నారు. ఈ హత్య ఒక్కరే చేశారా లేక ఇంకెవరిదైనా ప్రమేయం ఉందా అన్న కోణంలో విచారణ చేస్తున్నారు. ప్రేమించిన పాపానికి ప్రియురాలు తండ్రి గొడ్డలితో దాడి చేసి అతి కిరాతకంగా నరికి చంపేశాడు. నిన్న రాత్రి 10 గంటలకు స్నేహితులతో కలిసి పుట్టినరోజు వేడుకలు చేసుకుంటున్న సమయంలో అక్కడికి చేరుకున్న యువతి తండ్రి గొడ్డలితో దాడి చేశాడు. బైక్ మీద ఒక పర్సన్ వచ్చి ఆ బైక్ సైడ్కి స్టాండ్ వేసిండు. ఆ గొడ్డలతోని సాయి కుమార్ని ఇట్లా వేసిండు మెడ మీద వేసినాక సాయి కుమార్ భయపడి ఉరికిండు. కొంచెం 200 మీటర్ ఉరికిండు. అక్కడికి ఉరికినాక మేము ఆయన ఉరికితే మేము వెళ్ళేసరికి ఆయనను అక్కడ బొడ్రాయి అని ఉంటుంది ముక్కుడితోట విలేజ్లో, అక్కడ కింద వండేసి నరుకుతున్నాం. సాయి కుమార్ హత్యకు 5-6 నెలల నుంచే కుట్ర జరుగుతోందని మృతుడి తండ్రి ఆరోపిస్తున్నారు. గతంలోనూ తమ కుమారుడిపై 2 సార్లు దాడి చేశారని, దీనిపై పోలీసులకు ఫిర్యాదు చేస్తే పట్టించుకోలేదని ఆరోపించారు. నేను 2 సార్లు దాడి చేసిన, పోలీస్ స్టేషన్లో ఫిర్యాదు చేసిన సార్. ఎస్ఐ గారు ఎటువంటి హెవీ గ్రీవియస్ వచ్చిన మెడికల్ రిపోర్ట్ కూడా ఇచ్చాను సార్. నా కొడుకు మీద కుట్ర జరుగుతుందన్న కూడా ఎస్ఐ గారు పట్టించుకోలేదు సార్. ఫస్ట్ అమ్మాయిను అబ్బాయి ఇద్దరు కలిసి కేక్ కట్ చేసుకున్నారు సార్. ఆల్రెడీ వాళ్ళ అమ్మకు తెలుసు, వాళ్ళ డాడీ తెలుసు, ఆ ప్రేమ అలా యాక్సెప్ట్ చేసేది సార్. తర్వాత వచ్చేసి నిన్న 1 గంట ప్రాంతంలో పెద్దపల్లిలో సుల్తానాబాద్ నుంచి వెళ్ళి సుల్తానాబాద్లో బండి పెట్టి వాళ్ళు కరీంనగర్లో కేక్ కట్ చేసుకొని మళ్ళీ అమ్మాయిని హాస్టల్లో దించింది సార్. అప్పటి నుండి హత్యకు 5-6 నెలల నుంచి ప్రణాళిక ఉంది సార్. ముప్పిరితోట గ్రామానికి చెందిన పూరెళ్ల సాయి కుమార్ అదే గ్రామానికి చెందిన ఓ యువతి గత కొంతకాలంగా ప్రేమించుకుంటున్నారు. ఈ విషయం అమ్మాయి ఇంట్లో తెలియడంతో ఆగ్రహించిన యువతి తండ్రి ఈ దారుణాన్ని పొడిగట్టాడు. హత్య జరిగిన స్పాట్ నుంచి మరింత సమాచారం మా కరెస్పాండెంట్ సంపత్ అందిస్తారు. మొదట సాయి కుమార్ను ఎక్కడైతే 150 మీటర్ల దూరంలో ఉన్న ఆ ప్రాంతంలో ఇంతకుముందు నేను చూపెట్టాను, అక్కడ గొడ్డలతో ఒక్కసారి దాడి చేశారు. దీంతో సాయి కుమార్ పరిగెత్తుకుంటూ సుమారుగా 150 మీటర్ల వరకు కూడా ఎక్కడైతే కాటైందో అక్కడ కింద పడిపోయాడు. తర్వాత సాయి కుమార్ ఇదే ప్రాంతంలో కింద పడ్డాడు. అప్పుడు సదయ్ అనే వ్యక్తి గొడ్డలతో విచక్షణ రహితంగా 4-5 సార్లు కూడా గొడ్డలతో దాడి చేశారు. దీంతో తీవ్రమైన రక్తస్రావం జరిగింది. వెంటనే స్థానికులు ఇక్కడికి వచ్చి సుల్తానాబాద్ ఆసుపత్రికి తరలించారు. కానీ అప్పటికి తీవ్రమైన రక్తస్రావమైన నేపథ్యంలో చికిత్స పొందుతూ సాయి కుమార్ మృతి చెందారు. అంటే తన ప్రాణాన్ని దక్కించడానికి పరుగులు తీసారు. కానీ అప్పటికి జనం ఎవరు బయటికి లేదు. అంటే సుమారుగా రాత్రి 9 ప్రాంతంలో ఎవరు లేదు. దీంతో తీవ్రమైన గాయాలతో అక్కడ సుల్తానాబాద్లో చనిపోయాడు. ఎవరైతే ఇక్కడ ఇంటి సమీపంలో కొంతమంది కుటుంబ సభ్యులు ఉన్నారు, సంబంధించిన వారు బంధువులు ఉన్నారు, వారితో నేను ఒకసారి మాట్లాడాను. అంటే ఆ సమయంలో మీరు ఎక్కడ ఉన్నారు, బయటకు వచ్చారు? అయితే మేము 9:30 రాక దుకాణం నడిపినాం. ఇక మాకు మొన్న 3 రోజులు చేతులుండే ఏది ఎల్లంబ పట్టణాలు నిద్ర లేక ఇక నిన్న 9:30కే బంద్ చేసి వండుకున్నాం. ఇంకా వండుకోలే, టీవీ చూస్తున్నాం సార్. మేము వార్తలు చూస్తాను. అయితే ఇక్కడ మొత్తుకుంటూ నచ్చింది. ఇక అటుకనే తాగి మొత్తుకుంటారు కదా అని మేము చప్పడగా మళ్ళీ 2వసారికి బాగా సంపుతారు అన్న వల్ల జల్లి తలుపు తీసేసే వరకు అయింది. ఇక్కడ మేము గేట్ వేసుకున్నాం సార్. అక్కడ మా ఇంట్లోకి వస్తామనే వచ్చిండు. ఇక మేము అల్లుడుగా మా అల్లుడే. అయితే మేము అక్కడ నుండి చూస్తా అంటే వాడిని చంపి నుండి సరిగానటువంటి అఖిల్ అనే పిల్లగాడు అక్కడ ఆపిలో చంపిన వల్ల గేట్ సాయి కుమార్ కింద పడ్డాడు కదా, అప్పుడు విచక్షణ రహితంగా గొడ్డలతో దాడి చేసిండు. ఈ అఖిల్ అనే పిల్లగాడు అక్కడ కిక్కపోయిండు. వాడు ఆగబట్టిండు. వాడు ఆగబట్టిన లెవెల్ రాయాలంటే మీ అల్లుడే అని వాడన్నాడు. మరి వాడేవారు అంటే సది మన మొత్తం సది అన్నాడు. మరి నన్ను చూసిండే కదా అని ఇచ్చిపెట్టిన వాడు అడుగుతుండు. వెంటనే ఆసుపత్రి తీసుకెళ్ళలేదు. మీరు కూడా చూసారా సాయి కుమార్ పైన దాడి? ఆయన మొత్తుకున్న వాళ్ళు బయటకు ఉరికొచ్చినాక ఏమైందని నేను ఉరికొచ్చే వరకు ఇక్కడ పడిపోయిండు. ఆయన ఆగబడతాడు మొత్తుకున్న కొద్దీ. అని ఇడిచిపెట్టి వచ్చిన వాళ్ళు మేము మొత్తుకుంటూ పెట్టినాం. మొత్తుకున్నాక అందరు కుప్పారు. అటాక్ చేసి ఉంటారమ్మా ఇక్కడ కింద పడ్డ తర్వాత? ఎన్నిసార్లు చేసిండో కానీ పడ్డాడు. మొత్తం అయిపోయింది, మొత్తం నరికింది, మొత్తం పడేసిపోయింది. ఇక నరికి చనిపోయిననే పోయింది. ఆడిని ఆగబడతాడని ఆయన వెనక అట్టి మంచి పుట్టుతాడు. అంత దోస్తున్నాడే. ప్రత్యక్ష సాక్షులతో పాటు సాయి కుమార్ కుటుంబ సభ్యులు కూడా చెప్తున్నారు. ఎప్పుడైతే సాయి కుమార్ ఇక్కడ కింద పడ్డాడో
విచక్షణ రహితంగా 4-5 సార్ల గొడ్డలతో దాడి చేశారు. దీంతో కదలలేని స్థితిలో ఉన్నాడు. అంతేకాకుండా దాడి చేసిన సడయ్య కూడా అక్కడ గొడ్డలు పడవేసి పరుగు తీశాడు. అంటే స్థానికులు కూడా పట్టుకునే ప్రయత్నం చేసినప్పటికీ పరారయ్యాడు. అంటే మొత్తానికి ఒక పక్కా ప్లాన్ ప్రకారమే సాయి కుమార్ను హత్య చేసినట్టు మనకు తెలుస్తుంది. కెమెరా పర్సన్ సలీంతో సంపత్, టీవీ9 ముప్పటిదేట.